మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రిమండలి సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో ప్రధానంగా కార్ రేస్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, అసెంబ్లీలో కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం భేటీ కాబోతుంది. ప్రస్తుతం శాసన మండలిలో పిఎస్సి సమావేశం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు అక్కడ ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో మిగిలిన మంత్రులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా ROR చట్టానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం 2 ప్రతిష్టాత్మకంగా బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి కేబినెట్ అప్రూవల్ తీసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలకు సంబంధించి, గ్రామాలకు సంబంధించినటువంటి విలీనం కావచ్చు, ROR చట్టానికి సంబంధించి కావచ్చు, ఈ ఫార్ములా, ఈ రేస్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీటి మీద కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లులన్నిటికీ సంబంధించి కూడా ఈ అసెంబ్లీలోనే ఆమోద ముద్ర వేయించుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఈ సెషన్ లోనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.